హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సిరి. ఈరోజు వీడియో నాకు చాలా చాలా ఇష్టమైన వీడియో. ఎందుకు అంటే ఈరోజు మేము 13 ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ని కలిసిన వీడియో మొత్తం నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎవరికి ఇష్టం ఉన్నదు ఫ్రెండ్స్ని కలవడం కదా. సో అది కూడా అన్ని ఇయర్స్ తర్వాత. సో మేము డెకరేషన్స్ మార్నింగ్ వచ్చి ఫినిష్ చేసుకొని వచ్చేసాం. మా శ్రీలక్ష్మి టీచర్ గారు అండ్ దెన్ మా పద్మ మేడం, లేడీ టైగర్. ఆవిడ రాగానే మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు టీచర్స్ వస్తారా రారా అనే భయంతో అలా కూర్చొని ఉన్నాము. బట్ ఎప్పుడైతే ఆవిడ వచ్చారో ఆవిడ పలకరించిన విధానం కానీ, ఆవిడ మాటలు కానీ, ఆవిడంతా యాక్టివ్గా ఉండడం కానీ, అప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అట్లనే అంతే యాక్టివ్గా ఉన్నారు. ఎంత బాగా మాట్లాడారో మాతో. అసలు మేము ఆవిడకి గుర్తు కూడా ఉన్నాం, ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం చెప్పారు ఆమె. ఈవిడ మా హిందీ టీచరు. అప్పుడు ఎంత స్మైలీ వేస్తూ ఉండేవారు, ఇప్పుడు కూడా అంతే స్మైలీ వేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా టీచర్స్ అందరూ కూడా వచ్చేసారన్నమాట. మేము కూడా మాట్లాడుకొని చూసుకొని చాలా ఇయర్స్ అయింది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా ఫేసెస్లో మీకు అది క్లియర్గా కనిపిస్తుంది. కొంతమంది రాలేదు, బట్ ఇట్స్ ఓకే, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. బట్ వాళ్ళు అయితే బెస్ట్ డేను ఒక మిస్ అయ్యారని చెప్తాను. నెక్స్ట్ ఈవిడ మా కుట్ల టీచర్, మాకు అల్లికలు నేర్పించేవారు. ఈయన మ్యాథ్స్ సార్, నా ఫేవరెట్ సార్, నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ మేము టీచర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసాము. టీచర్స్కి ఫ్లవర్స్ ఇంకా బొకేస్ ఇచ్చి మేము వెల్కమ్ చేసామన్నమాట. నెక్స్ట్ వాళ్ళు కాసేపు మాట్లాడారు. What are your means and what are your professions or businesses, whatever things, you are better acknowledging yourself. Knowing each other is very very important. Knowing each other and the family situations and everything. And meeting the families with wives and husbands also. Girls with husbands you should come. And boys you should come with wives. If at all you are married. Single no problem. But if you are married, you should all come with your better halves. But they want that only privacy. Yes, ma'am. No privacy. Get together means family get together. పద్మ మేడం గారు అలా చాలాసేపు మాట్లాడారు. అండ్ దెన్ మమ్మల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పారు. అంటే చాలా రోజులు అయింది కదా, ఏంటి ఎవరు ఏం చేస్తున్నారు అనేది మాట్లాడమని చెప్పారు. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపక శ్రీకాంత్, వైఫ్ ఆఫ్ శ్రీకాంత్. నైస్, వెరీ నైస్. ఇట్లా అందరూ ఎవరికి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో నా దగ్గర అయితే ఆ వీడియోస్ ఏమీ లేవు. ఎందుకు అంటే నాకు యూట్యూబ్ పెడతాను, పోస్ట్ చేస్తాను అనే థాట్ అప్పుడు లేకుండే. ఉండుంటే నేను కంపల్సరీ పిన్ టు పిన్ ప్రతిదీ వీడియో తీసుకొని పెట్టుకునేదాన్ని. మీకు కనుక గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ వెళ్ళడానికి ట్రై చేయండి. అదర్వైజ్ మీరు బెస్ట్ డేని మీ లైఫ్లో మిస్ అవుతారు. ఎంత బిజీ అయినా కాసేపు అయినా ఉండి రావడానికి ట్రై చేయండి. మీకు చాలా మెమరీస్ గుర్తొస్తాయి. మనకి ఎంత బిజీ లైఫ్ ఉన్నా కానీ సో కొన్నిసార్లు అవి కూడా మనం ఎంజాయ్ చేయాలి. సో నెక్స్ట్ మా టీచర్స్ అందరూ మాట్లాడారు. వాళ్ళకి మేము గుర్తున్నామో లేదో తెలియదు, ఎందుకంటే వాళ్ళకి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, మనకి వాళ్ళే టీచర్స్ కాబట్టి మనకి వాళ్ళతో ఉన్న మెమరీస్ ఎక్కువగా గుర్తుంటాయి వాళ్ళకంటే కూడా. అండ్ నెక్స్ట్ సన్మానం కూడా జరుగుతుంది. సన్మానం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొన్ని మ్యాండటరీ పిక్స్ ఉంటాయి కదా, అంటే లాస్ట్లో మనకి స్కూల్ లాస్ట్లో మనం గ్రూప్ ఫోటో దిగుతాం కదా టీచర్స్తో. సో అలా ఈ ఫొటోస్ అన్నమాట. ఈ గాలిలో ఏ మమతలో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము ఫ్రెండ్స్తో. నెక్స్ట్ నేను శ్రీ కూడా దిగాము. ఎందుకు అంటే మా ఇద్దరికి ఇంకా ఎక్కువ మెమరీస్ ఉంటాయి కదా. నేను శ్రీ అక్కడే చదువుకున్నాము. అండ్ నెక్స్ట్ మేమిద్దరం కలిసి వాళ్ళందరినీ మీట్ అవ్వడానికి వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ లంచ్ మేము అక్కడే అరేంజ్ చేసాము. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. సో టీచర్స్ వెళ్ళిపోయిన తర్వాత మేము మంచిగా చిల్ అయ్యాము, సాంగ్స్ పెట్టుకొని డాన్సులు చేస్తూ
ఆ కాసేపు మాకు ఏమీ గుర్తు రాలేదు, ఏ టెన్షన్స్ లేవు, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ ఈ డే రాదు అనిపించింది. వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ స్కూల్ మొత్తం ఫుల్గా తిరిగాము. ఎందుకు అంటే మేము ఏవైతే క్లాసెస్లో మాకు మెమరీస్ ఉంటాయి ఆ క్లాసెస్ మొత్తం తిరిగామన్నమాట. మంచిగా కబుర్లు చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫొటోస్ కూడా దిగాము. మేము ఫొటోస్ దిగే టైంకి లైట్ అవుట్ అయిపోయింది, సో ఫొటోస్ మంచిగా రాలేదు. బట్ ఇట్స్ ఓకే, అవి మెమరబుల్గా ఉంటాయంటే. పీరు సాయిబు పూసిన సెంటు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు కనుక ఇలాంటి ఒక డే వస్తే అస్సలు మిస్ కాకండి. మన లైఫ్ ఒక బుక్ అంటారు కదా, అన్ని రెస్పాన్సిబిలిటీస్తోనే ఉంటాయి. బట్ ఇలాంటి పేజ్ చాలా మెమరబుల్గా ఉంటుంది.